'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సినీ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలకు చెందిన వారు శ్రీతేష్ని పరామర్శిస్తూ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. నేడు దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ ఆస్పత్రిలో ఉన్న శ్రీతేష్ని పరామర్శించారు. ఆ సమయంలోనే మృతురాలు రేవతి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్ ను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందించారు. మరోవైపు శ్రీతేష్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు. శ్రీతేష్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాబు కదులుతున్నాడు, వినిపిస్తుంది, చూస్తున్నాడు, కదలికలు బాగున్నాయి. అందరూ పిల్లలు మాదిరిగానే త్వరగా పిల్లాడు లేచి ఆడుకోవాలని కోరుకుంటున్నాము. పిల్లాడిని అలా చూడగానే సంతోషం అనిపించింది. వారి ఫ్యామిలీకి, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. వారి ఫ్యామిలీకి కొరియోగ్రాఫర్ యునానిమన్ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్టు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. బాబును పరామర్శించాలని అందరికీ ఉన్నా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల, ఇతర కారణాల వల్ల రాలేకపోయి ఉంటారు. అంతే తప్ప మరే ఉద్దేశం లేదు అంటూ జానీ మాస్టర్ అన్నారు. ఇంతలోనే జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ ని కలిశారా అంటూ యాంకర్ ప్రశ్నించిన ఆ సమయంలో జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యామిలీతో సమయం స్పెండ్ చేస్తున్నాను. కొన్ని రోజులు కొన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే పనిలో ఉన్నాను కనుక అల్లు అర్జున్ ని కలిసే సమయం లేదని అన్నారు. అదే సమయంలో జానీ మాస్టర్ అరెస్ట్ కి అల్లు అర్జున్ కారణమా అనే పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీటిపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో థ్యాంక్యూ సో మచ్, జై హింద్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ సమయంలో అలాంటి ప్రశ్నలు ఎంతవరకు కరెక్ట్ అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సినీ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలకు చెందిన వారు శ్రీతేష్ని పరామర్శిస్తూ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. నేడు దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ ఆస్పత్రిలో ఉన్న శ్రీతేష్ని పరామర్శించారు. ఆ సమయంలోనే మృతురాలు రేవతి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్ ను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందించారు. మరోవైపు శ్రీతేష్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు. శ్రీతేష్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాబు కదులుతున్నాడు, వినిపిస్తుంది, చూస్తున్నాడు, కదలికలు బాగున్నాయి. అందరూ పిల్లలు మాదిరిగానే త్వరగా పిల్లాడు లేచి ఆడుకోవాలని కోరుకుంటున్నాము. పిల్లాడిని అలా చూడగానే సంతోషం అనిపించింది. వారి ఫ్యామిలీకి, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. వారి ఫ్యామిలీకి కొరియోగ్రాఫర్ యునానిమన్ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్టు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. బాబును పరామర్శించాలని అందరికీ ఉన్నా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల, ఇతర కారణాల వల్ల రాలేకపోయి ఉంటారు. అంతే తప్ప మరే ఉద్దేశం లేదు అంటూ జానీ మాస్టర్ అన్నారు. ఇంతలోనే జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ ని కలిశారా అంటూ యాంకర్ ప్రశ్నించిన ఆ సమయంలో జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యామిలీతో సమయం స్పెండ్ చేస్తున్నాను. కొన్ని రోజులు కొన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే పనిలో ఉన్నాను కనుక అల్లు అర్జున్ ని కలిసే సమయం లేదని అన్నారు. అదే సమయంలో జానీ మాస్టర్ అరెస్ట్ కి అల్లు అర్జున్ కారణమా అనే పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీటిపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో థ్యాంక్యూ సో మచ్, జై హింద్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ సమయంలో అలాంటి ప్రశ్నలు ఎంతవరకు కరెక్ట్ అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సినీ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలకు చెందిన వారు శ్రీతేష్ని పరామర్శిస్తూ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. నేడు దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ ఆస్పత్రిలో ఉన్న శ్రీతేష్ని పరామర్శించారు. ఆ సమయంలోనే మృతురాలు రేవతి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్ ను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందించారు. మరోవైపు శ్రీతేష్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు. శ్రీతేష్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాబు కదులుతున్నాడు, వినిపిస్తుంది, చూస్తున్నాడు, కదలికలు బాగున్నాయి. అందరూ పిల్లలు మాదిరిగానే త్వరగా పిల్లాడు లేచి ఆడుకోవాలని కోరుకుంటున్నాము. పిల్లాడిని అలా చూడగానే సంతోషం అనిపించింది. వారి ఫ్యామిలీకి, సినిమా ఇండస్ట్రీకి చెందిన
వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. వారి ఫ్యామిలీకి కొరియోగ్రాఫర్ యునానిమస్ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. బాబును పరామర్శించాలని అందరికీ ఉన్నా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల ఇతర కారణాల వల్ల రాలేకపోయి ఉంటారు. అంతే తప్ప మరే ఉద్దేశం లేదు అంటూ జానీ మాస్టర్ అన్నారు. ఇంతలోనే జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ ని కలిశారా అంటూ యాంకర్ ప్రశ్నించిన ఆ సమయంలో జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యామిలీతో సమయం స్పెండ్ చేస్తున్నాను. కొన్ని రోజులు కొన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే పనిలో ఉన్నాను కనుక అల్లు అర్జున్ ని కలిసే సమయం లేదని అన్నారు. అదే సమయంలో జానీ మాస్టర్ అరెస్ట్ కి అల్లు అర్జున్ కారణమా అనే పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీటిపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో థ్యాంక్యూ సో మచ్, జై హింద్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ సమయంలో అలాంటి ప్రశ్నలు ఎంతవరకు కరెక్ట్ అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సినీ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలకు చెందిన వారు శ్రీతేష్ ని పరామర్శిస్తూ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. నేడు దిల్ రాజు తో కలిసి అల్లు అరవింద్ ఆసుపత్రిలో ఉన్న శ్రీతేష్ ని పరామర్శించారు. ఆ సమయంలోనే మృతురాలు రేవతి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్ ను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందించారు. మరోవైపు శ్రీతేష్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు. శ్రీతేష్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాబు కదులుతున్నాడు, వినిపిస్తుంది, చూస్తున్నాడు, కదలికలు బాగున్నాయి. అందరూ పిల్లలు మాదిరిగానే త్వరగా పిల్లాడు లేచి ఆడుకోవాలని కోరుకుంటున్నాము. పిల్లాడిని అలా చూడగానే సంతోషం అనిపించింది. వారి ఫ్యామిలీకి, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. వారి ఫ్యామిలీకి కొరియోగ్రాఫర్ యునానిమస్ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. బాబును పరామర్శించాలని అందరికీ ఉన్నా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల ఇతర కారణాల వల్ల రాలేకపోయి ఉంటారు. అంతే తప్ప మరే ఉద్దేశం లేదు అంటూ జానీ మాస్టర్ అన్నారు. ఇంతలోనే జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ ని కలిశారా అంటూ యాంకర్ ప్రశ్నించిన ఆ సమయంలో జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యామిలీతో సమయం స్పెండ్ చేస్తున్నాను. కొన్ని రోజులు కొన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే పనిలో ఉన్నాను కనుక అల్లు అర్జున్ ని కలిసే సమయం లేదని అన్నారు. అదే సమయంలో జానీ మాస్టర్ అరెస్ట్ కి అల్లు అర్జున్ కారణమా అనే పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీటిపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో థ్యాంక్యూ సో మచ్, జై హింద్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ సమయంలో అలాంటి ప్రశ్నలు ఎంతవరకు కరెక్ట్ అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సినీ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలకు చెందిన వారు శ్రీతేష్ ని పరామర్శిస్తూ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. నేడు దిల్ రాజు తో కలిసి అల్లు అరవింద్ ఆసుపత్రిలో ఉన్న శ్రీతేష్ ని పరామర్శించారు. ఆ సమయంలోనే మృతురాలు రేవతి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్ ను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందించారు. మరోవైపు శ్రీతేష్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు. శ్రీతేష్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాబు కదులుతున్నాడు, వినిపిస్తుంది, చూస్తున్నాడు, కదలికలు బాగున్నాయి. అందరూ పిల్లలు మాదిరిగానే త్వరగా పిల్లాడు లేచి ఆడుకోవాలని కోరుకుంటున్నాము. పిల్లాడిని అలా చూడగానే సంతోషం అనిపించింది. వారి ఫ్యామిలీకి, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. వారి ఫ్యామిలీకి కొరియోగ్రాఫర్ యునానిమస్ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. బాబును పరామర్శించాలని అందరికీ ఉన్నా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల ఇతర కారణాల వల్ల రాలేకపోయి ఉంటారు. అంతే తప్ప మరే ఉద్దేశం లేదు అంటూ జానీ మాస్టర్ అన్నారు. ఇంతలోనే జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ ని కలిశారా అంటూ యాంకర్ ప్రశ్నించిన ఆ సమయంలో జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యామిలీతో సమయం స్పెండ్ చేస్తున్నాను. కొన్ని రోజులు కొన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే పనిలో ఉన్నాను కనుక అల్లు అర్జున్ ని కలిసే సమయం లేదని అన్నారు. అదే సమయంలో జానీ మాస్టర్ అరెస్ట్ కి అల్లు అర్జున్ కారణమా అనే పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీటిపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో థ్యాంక్యూ సో మచ్, జై హింద్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ సమయంలో అలాంటి ప్రశ్నలు ఎంతవరకు కరెక్ట్ అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సినీ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలకు చెందిన వారు శ్రీతేష్ ని పరామర్శిస్తూ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. నేడు దిల్ రాజు తో కలిసి అల్లు అరవింద్ ఆస్పత్రిలో ఉన్న శ్రీతేష్ ని పరామర్శించారు. ఆ సమయంలోనే మృతురాలు రేవతి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్ ను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందించారు. మరోవైపు శ్రీతేష్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు. శ్రీతేష్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాబు కదులుతున్నాడు, వినిపిస్తుంది, చూస్తున్నాడు, కదలికలు బాగున్నాయి. అందరూ పిల్లలు మాదిరిగానే త్వరగా పిల్లాడు లేచి ఆడుకోవాలని కోరుకుంటున్నాము. పిల్లాడిని అలా చూడగానే సంతోషం అనిపించింది. వారి ఫ్యామిలీకి, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. వారి ఫ్యామిలీకి కొరియోగ్రాఫర్ యునానిమస్ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరికాదు. బాబును పరామర్శించాలని అందరికీ ఉన్నా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల, ఇతర కారణాల వల్ల రాలేకపోయి ఉంటారు. అంతే తప్ప మరే ఉద్దేశం లేదు అంటూ జానీ మాస్టర్ అన్నారు. ఇంతలోనే జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ ని కలిశారా అంటూ యాంకర్ ప్రశ్నించిన ఆ సమయంలో జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యామిలీతో సమయం స్పెండ్ చేస్తున్నాను. కొన్ని రోజులు కొన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే పనిలో ఉన్నాను కనుక అల్లు అర్జున్ ని కలిసి